స్లైడ్ పెట్టానండి ఇక్కడ, స్లైడ్ క్లిప్స్. ఈ క్లిప్స్కి డైరెక్ట్ కరెక్ట్గా స్లైడ్ పెట్టాలి ఇక్కడ సెంటరు. ఎయిర్ టిష్యూ, ఇది ఎయిర్ రోలర్ టిష్యూ. ఈ టిష్యూ పెట్టాను. ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాల్సింది ఇక్కడ రెజల్యూషన్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది రెజల్యూషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్టేజ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టేజ్ ఇలా స్టేజ్ అడ్జస్ట్ చేసుకోవాలి. స్టేజ్ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఇలా స్టేజ్ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఇది చూడండి క్లారిటీ వస్తుంది, ఫుల్ క్లారిటీ వచ్చింది. ఫిగర్ కాంటెంట్ బాగా కనబడుతుంది చూడండి. స్టేజ్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనము కాన్స్ట్రాక్ట్ ఇక్కడ చూడండి, రెండోది ఇక్కడ, ఈ రెండోది కాన్స్ట్రాక్ట్, ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది అడ్జస్ట్ చేసుకున్న స్టేజ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఉంది చూడండి. టిష్యూ చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. టిష్యూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదే మనము 20xలో కొన్ని 20xలో చూడాల్సి వస్తుంది. 20xలో చూడాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఇది కిందికి ఇలా స్టేజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కాంట్రాస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది 40x చూడండి. ఇది 40xలోనే చూడాలి. కొన్ని 40xలో చూడాల్సి వస్తుంది, కొన్ని 20xలో చూడాల్సి వస్తుంది. ఓకే, ఇది అయిపోతేనే మన లైటింగ్ కూడా మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లైటింగ్ తగ్గించుకోవచ్చు, మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆన్. ఎందుకంటే ఇది హీట్ అవుతుంటుంది, బాగా హీట్ అవుతుంది. హీట్ అయినా నో ప్రాబ్లం, ఏం కాదు. మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీన్ని ఆన్లో ఉంచకుండా తగ్గించుకోవాలి. తర్వాత దీనికి ఇది ఆఫ్ చేసిన తర్వాత ఈ హెడ్ ఇలాగే ఉంచకుండా ఈ హెడ్ లోపల డస్ట్ పోతే మనం క్లీన్ చేయడం కష్టం కాబట్టి దీనికి ఒక కవరు మనం వేసుకోవాలి. స్టాప్.